మియావాకి కోట్ల మంది జనం వస్తున్నారు. అయినా అక్కడ ఎలాంటి పొల్యూషన్ లేదు. పైగా గాలి స్వచ్ఛత తగ్గలేదు. ఇదెలా సాధ్యమంటే జపాన్ టెక్నాలజీ మియావాకి. అసలేంటి మియావాకి అనే వివరాల్లోకి వెళితే కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ 2 ఏళ్ల క్రితమే సంసిద్ధమైంది. ఆ ఫలితమే ప్రయాగ్రాజ్ లో స్వచ్ఛమైన వాతావరణం చోటు చేసుకుందని చెప్తున్నారు. అసలు కోట్లాది మంది వచ్చి మునకలు వేసినా ఎలాంటి కాలుష్యం దరి చేరకుండా జపనీస్ సాంకేతికను వాడుతున్నారు. ప్రయాగ్రాజ్ కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. ఇక్కడి మున్సిపల్ కార్పొరేషన్ 2023లోనే మియావాకి అనే జపాన్ టెక్నాలజీతో ప్రయాగ్రాజ్ పరిధిలో ఓ చిన్న సైజ్ అడవిని తయారు చేసింది. నగరంలో పలు చోట్ల 18.50 ఎకరాల ఖాళీ భూమిలో 5 లక్షలకు పైగా 63 రకాల మొక్కలు నాటారు. ఆ మొక్కలు ఇప్పుడు చెట్లుగా ఎదిగి ప్రతిరోజు స్వచ్ఛమైన ఆక్సిజన్ ను వాతావరణంలోకి వదులుతున్నాయి. మియావాకి టెక్నిక్ తో ఇదంతా సాకారం చేయడానికి ప్రయాగ్రాజ్ మున్సిపాలిటీ 6 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. తక్కువ ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటి పెంచడమే మియావాకి టెక్నిక్ ప్రత్యేకత. ఈ టెక్నిక్ ను గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రశంసించడం జరిగింది. మియావాకిలో భాగంగా మర్రి, రావి, వేప, చింత, ఉసిరి, రేగి, వెదురు తదితర 63 రకాల చెట్లను పెంచుతారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్వహణ కాంట్రాక్ట్ ను 3 ఏళ్ల పాటు ఓ కంపెనీకి అప్పగించింది. అదిప్పుడు ఫలితం చూపింది. ఆ చెట్ల ఆక్సిజన్ ను వాతావరణంలోకి వదులుతున్న కారణంగా ఇక్కడి గాలి స్వచ్ఛత కలిగి ఉండగా చుట్టుపక్కల ఆధ్యాత్మిక వాతావరణం దానికి మరింత శోభను చేకూరుస్తుంది.